ఓకే మేడం. అందరికీ కూడా నమస్కారం అండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, నా తోటి తాజా మాజీ కౌన్సిలర్లకు కూడా నా కృతజ్ఞతలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మా పాలకవర్గం తుని మున్సిపాలిటీకి సంబంధించి 2021-26 వరకు మన మార్చి 17తో ముగియడం జరిగింది. అలాగే ఆ రోజు జరిగిన మీటింగ్లో మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని వాళ్ళు ఆరోపించడం జరిగింది. కానీ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ప్రజలందరికీ తెలుసు, కానీ మరొక్కసారి అందరికీ నేను వివరంగా తెలియజేసి మీ అందరికీ జ్ఞాపకం చేస్తానని, అలాగే ఎవరైతే అభివృద్ధి చేయలేదన్నారో వాళ్ళందరూ కూడా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో లెక్క పెట్టుకొని, అంటే నేను లెక్క పెట్టుకొని రాసుకొని బుక్ మీద వచ్చాను, చాలా ఉన్నాయి. అవన్నిటిలో మీరు ఒక్కటి ఎక్స్ట్రా చేసి మీరు అందరూ కూడా నేను 10 చేస్తే 11 చేయండి, గొప్పగా చెప్పుకోండి, అంతేగాని వాళ్ళు ఏమీ చేయలేదని మాట మట్టుకు అనడానికి వీల్లేదని నేను కోరుకుంటూ మేము ఏమేం చేసాం నేను వివరంగా తెలియజేస్తాను. 2019 ఎలక్షన్ అయ్యి జగనన్న సీఎం అయిన తర్వాత, అలాగే ఇక్కడ దాడిశెట్టి రాజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ అనే కష్టకాలం వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందులో దాడిశెట్టి రాజా గారు అయితేనేమి, ఇక్కడ మేమైతేనే, మా కౌన్సిల్ సభ్యులు అయితేనే ఎవరి కాళ్ళు తోచింది దాడిశెట్టి రాజా గారు వ్యక్తిగతంగా సేవ చేయడం, ప్రజలను మానిటరింగ్ చేయడం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయడం, వ్యాక్సిన్లు అయితేనేమి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ప్రజలకి, పేద ప్రజలకి సంబంధించిన నిత్యావసర సరుకులు అందించడం, వివిధ కులాల వారికి వాళ్ళ వృత్తులు లేక బాధపడుతుంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, అలాగే శానిటేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఆయన చేయించడం జరిగింది. అంటే అప్పుడున్న కూటమి నాయకులకి తెలిసే ఉండొచ్చు, కానీ మన ఎమ్మెల్యే గారికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి ఇక్కడ తిరిగి ఎమ్మెల్యే అయిన సందర్భం కాబట్టి ఆవిడకి ఈ విషయాలన్నీ తెలియదు. కానీ కూటమి నాయకులు తెలుసు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. కరోనా టైంలో 2 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా కూటమి నాయకులు ఎవ్వరూ రోడ్డు మీద కనబడలేదు. అప్పుడు మేము తిరగాల్సిన పరిస్థితే లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది. కానీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు మమ్మల్ని గెలిపించారన్న ఉద్దేశంతో మేము ప్రజలకు సేవ చేయడం జరిగింది ఆ రోజు. అలాగే 2021లో మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫ్రంట్ వారియర్స్, శానిటేషన్ సిబ్బంది వాళ్ళు కరోనా సమయంలో చేసిన సేవను గుర్తించి వాళ్ళ ఆర్థిక సహాయం కూడా స్పెషల్గా చెక్కు నేను నా చేతితో ప్రసాద్ రాజు గారు కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కౌన్సిల్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు వాటిల్లో మానిటర్ చేస్తూ ఉండేవారు. ఇకపోతే ఇంకా కరోనా అన్నది గడిచిపోయిన గతం. అలాగే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2021 నుంచి, అంటే 2021, 22, 23, 24 4 సంవత్సరాలు నేను చైర్పర్సన్గా ఉన్నాను. అందులో 1 సంవత్సరం కరోనాతో పోయింది. లాస్ట్ సంవత్సరం 4వ సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నాం. కేవలం 2 సంవత్సరాల్లోనే మేము ఇంత అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి ఒకటి చెప్తాం. 2021లో మేము పాలన చేపట్టగానే మేము చేసిన మొదటి కార్యక్రమం మెయిన్ డ్రైనేజ్ అవుట్లెట్. అసలు ఆ అవుట్లెట్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? 30 వార్డులకి సంబంధించిన డ్రైన్ వాటర్ అంతా కూడా మనకి మొత్తం పెద్ద డ్రైన్లోంచి తాండవ నదిలో కలుస్తుంది. కానీ ముందు పాలకవర్గం అయితేనేమి, ముందు పాలించిన వాళ్ళు అయితేనే దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు 30 వార్డుల కుళ్ళంతా కలిసి ఎవరి సొంత స్థలంలో, ఒక సొంత వ్యవసాయ క్షేత్రంలో, ఒక పేద రైతు వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఆ కుళ్ళంతా వదిలేసేవారు. అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అన్ని రోజులు బాధపడి ఆ సమస్యను ముందు పాలకవర్గం ఎవరో కూడా దాని సమస్య పరిష్కరించలేదు, దాన్ని వదిలేశారు. వచ్చేది మన ఇంట్లో కాదు కదా, ఎవడో ఇంట్లోకి వెళ్తుంది అనేసి వాళ్ళు వదిలేశారు. కానీ ఆయన మున్సిపాలిటీ మీద కోర్టుకి వెళ్ళడం జరిగింది దీని విషయం మీద. అప్పుడు మేము వాళ్ళని పిలిచి ఈ సమస్యను రాజా గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఒప్పించి సామరస్యంగా వాళ్ళు మున్సిపాలిటీకి స్థలం ఇవ్వడానికి, మనం డ్రైన్ కట్టడానికి, అవుట్లెట్ వెళ్ళడానికి వాళ్ళు మనకు స్థలం ఇవ్వడానికి, దానికి ప్రతిఫలంగా వాళ్ళ మిసెస్కి, ఆవిడ హ్యాండిక్యాప్డ్, అవుట్ సోర్సింగ్లో మన మున్సిపాలిటీలో ఒక ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని
మేము ఆ రోజు ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. మొదటగా చేసింది ఇదే. ఏం చేయలేదు ప్రజలు ఏం మిస్ అవుతున్నారు అనేది మేము వచ్చిన తర్వాత ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రజలకు ఏం కావాలన్నది తెలుసుకొని ప్రత్యేకంగా ప్రజల ఆరోగ్యం మీదనైతేనేవి, శానిటేషన్ మీదనైతేనేవి, పిల్లల మీద అయితేనేవి దృష్టి పెట్టడం జరిగింది. దాని ఎగ్జాంపులే మేము పార్కులకు ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అందులో ఫస్ట్ పార్కు పొట్టి శ్రీరాములు గణపతి నగర్ పార్క్. గణపతి నగర్ పార్క్ మేము తయారు చేయడానికి 6 నెలలు రాజమండ్రి నుంచి ఆర్కిటెక్చర్ని పిలిచి 6 నెలలు దాని మీద అధ్యయనం చేసి అక్కడ వాకర్స్ అందరినీ కూడా వాకప్ చేసుకొని అక్కడ వాకింగ్ ట్రాక్ అయితేనేవి, షటిల్ కోర్ట్ అయితేనేవి, అలాగే పచ్చదనం ఆహ్లాదంగా పెద్దవాళ్ళు వచ్చి ఒక అరగంట కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే గ్రౌండ్, ఒక చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి ఒక మినీ స్టేడియం, అంటే ఒకే ప్లేస్లో ఇన్ని వచ్చి ఇలాగా, అంటే ఎంత అధ్యయనం చేస్తే అంతలా ఒకే ప్లేస్లో ఇన్ని కట్టడానికి ఆలోచిస్తామో మీరే ఆలోచించండి. దాన్ని ఓపెన్ చేసి ముందు దాడిశెట్టి రాజా గారి దగ్గరికి ఆర్యవయసు పెద్దలందరూ వెళ్ళి దానికి పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టుకుంటామండి అని పేరు పెట్టండి అని వాళ్ళు అడగడము, ఆయన మీద ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, అంటే ఆయన మీదకి వేరే పేర్లు పెట్టాలని, అలాగే వేరే కులం వాళ్ళ పేర్లు పెట్టాలని, వేరే వేరే పేర్లు పెట్టాలని ఆయన మీదకి ఒత్తిడి వచ్చింది. కానీ ఆ ఒత్తిడి ఏమీ పట్టించుకోకుండా వీళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఆ పార్కుకి గణపతి నగర్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం అయితేనే, అదేవిధంగా అక్కడ విగ్రహం కూడా మనం ఏర్పాటు చేద్దామండి ఆ పెద్దలకి దాడిశెట్టి రాజా గారు చెప్పడం కూడా జరిగింది. కానీ ఒక 10 రోజుల క్రితం తూతూ మంత్రంగా అక్కడ విగ్రహం పెట్టేసి పొట్టి శ్రీరాములు గారిది వాళ్ళు ఒక ఈవెంట్ కింద చేశారు. పొట్టి శ్రీరాములు గారు అన్నది బయటకు వచ్చిందే 2014లో నుంచి రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 19 వరకు అప్పటి చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోలేని టైంలో మన జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ పొట్టి శ్రీరాములు గారి పేరుని బయటికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ డే కింద పెట్టి పొట్టి శ్రీరాము గారి ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేశారు. అదే బాటలో ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారు కూడా ఫాలో అయ్యారు. ఇకపోతే రాజా మున్సిపల్ పార్క్ మీ అందరికీ తెలుసు. రాజా మున్సిపల్ పార్క్ ఇక్కడ దాని గురించి ఒక అధ్యయనం చేసి మళ్ళీ వైజాగ్ నుంచి స్కేటింగ్కి సంబంధించి అయితేనేమి వాల్ ఎలా ఉండాలి అన్నీ ఒకరిని తీసుకొచ్చి ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చి అది చూపించి అక్కడ స్కేటింగ్ రింగ్ ముందు పిల్లలకి ఏదైనా పిల్లలకు ఉండాలి, ఏ ఈవెంట్ చేయడానికి కానీ పిల్లలు ఏదైనా పోటీలకు వెళ్ళడానికి కానీ ఏమీ లేదని స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి అక్కడ శంకుస్థాపన చేసి ముందుగా స్కేటింగ్ రింగ్ ఏర్పాటు చేసి వారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటే అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళకు కూడా మేము శంకుస్థాపన చేసాం, బడ్జెట్ కూడా మేమే కేటాయించాం. ఇప్పుడు అక్కడ ఎలా ఉందంటే ఈ అబ్బాయి కెవిన్ ఈ అబ్బాయి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బెల్జియంకి ఆడుతున్నాడు అనుకుంటున్నాను, ఆడుతున్నాడని తెలిసింది. ఎందుకంటే ఈ అబ్బాయి స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్, స్టేట్ లెవెల్ కాదు సారీ నేషనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళాడు, స్టేట్ లెవెల్ వెళ్ళాడు, నేషనల్ లెవెల్ వెళ్ళి 28 రాష్ట్రాలకి 3rd ప్లేస్ తీసుకొచ్చాడు. ఇది మన తునికే కాదు, మాకు కూడా గర్వకారణమే, మనందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. అంటే ఇంత అవకాశం మేము కల్పించామని మేము గర్వపడుతున్నాం కూడా. అలాగే కాంపౌండ్ వాళ్ళకు కూడా మేము బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేసాం. అదే మరీ కామెడీ ఏంటంటే అని అంటున్నాను కదా, అది శంకుస్థాపన చేసి వర్క్ మొదలు పెట్టింది, మళ్ళీ రీశంకుస్థాపన చేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఈవెంట్ కింద చేసి రీశంకుస్థాపన చేసి మళ్ళీ వాల్ నిర్మించారు. బడ్జెట్ మేము కేటాయించాం, ఆ శంకుస్థాపన మేము చేసాం. అంటే కనీసం ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న కూటమి నాయకులు చెప్పలేదు నన్ను ఆల్రెడీ శంకుస్థాపన చేశారు. అంటే పాలన ఎలా ఉందంటే నాయకులు పై వాళ్ళకి ఏమీ చెప్పకుండా పాలిస్తున్నారా, ఏమీ తెలియకుండా చేస్తున్నారా అన్నది నాకు డౌట్గానే ఉంది. అలాగే ఇకపోతే సెంట్రల్ డివైడర్ 2019 ముందు ఎలా ఉంది, 19 తర్వాత ఎలా ఉంది, బిఫోర్ ఆఫ్టర్ మీరు చెక్ చేసుకోండి. ఏవో పిచ్చి మొక్కలు, జిల్లేడు మొక్కలు, పిచ్చి పిచ్చి వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఉంది. అలాంటిది దాన్ని ఒక గ్రీనరీగా అక్కడ మనకి ఎండ్ పాయింట్ నుంచి GNT రోడ్ అంతా కూడా డివైడర్లో గ్రీనరీగా చేసింది మా హయాంలోనే, మా ప్రభుత్వ హయాంలోనే
మా కౌన్సిల్ హయాంలోనే మేము చేసామని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆ రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే ఆహ్లాదంగా ఎందుకు ఉంది? ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? డివైడర్ కూడా అస్తవ్యస్తంగా ఉండేది. అలాగే కులాలకు కానీ మతాలకు కానీ ఎటువంటి దావు లేకుండా ఇక్కడ పరిపాలన అన్నది జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. దానికి ఉదాహరణే మన దాడిశెట్టి రాజా గారు అక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం అయితేనేమి, అలాగే కాంస్య విగ్రహాన్ని, అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ పెద్దలకి. అలాగే ఏర్పాటు చేయడం చేశారు. అలాగే బీసీ ఐక్యవేదిక అంటే 40 సంవత్సరాలు ఒక బీసీ వ్యక్తి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా ఇక్కడ పనిచేసిన బీసీలకి ఒక ప్లేస్ అంటూ లేదు, ఒక బిల్డింగ్ అంటూ లేదు. అలాంటి వాళ్ళు మాకు 40 సంవత్సరాలు ఏమి ఇవ్వలేదని ఆ బీసీ ఐక్యవేదిక పెద్దలు దాడిశెట్టి రాజా గారి దగ్గరికి వస్తే ఆయన మీ దగ్గరకు పంపిస్తే మేము ఆ ఐక్యవేది వాళ్ళకి ఉప్పరగూడెంలో స్థలం కేటాయించడం జరిగింది. అది మేము ఇచ్చామని వాళ్ళ ఖాతాలోనే వేసుకుంటున్నారు. ఆ పెద్దలను అడిగితే తెలుస్తుంది ఎవరిచ్చారు ఏంటి అనేసి అన్నది. ఇకపోతే కమ్యూనిటీ హాల్ అటువైపు గేట్ అవతల 2, 3, 4, 5 వార్డులకు సంబంధించి ఆది ఆంధ్ర కమ్యూనిటీ హాల్ నిజంగా అది ప్రజలకు చాలా అవసరం. వాళ్ళ సమావేశాలకు కానీ చిన్న చిన్న ఈవెంట్లు చేసుకోవడానికి కానీ. ఎందుకంటే అది శిథిలావస్థకు వచ్చేసి పడిపోయే స్థితిలో ఉంటే ఎలక్షన్లో ఆయన ఇచ్చిన మాట ప్రకారం కమ్యూనిటీ హాల్ను కూడా కట్టడం జరిగింది. అదెందుకు 12వ వార్డులోని శంకుస్థాపన చేసిన కమ్యూనిటీ హాల్ పూర్తి చేయకపోతే మా హయాంలో పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇకపోతే చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఎందుకంటే శ్రీనివాస థియేటర్ దగ్గర బరేల్ గ్రౌండ్ పరిస్థితి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది హిందూ శ్మశాన వాటిక అవ్వచ్చు, అలాగే క్రిస్టియన్స్ మఠ శ్మశాన వాటిక కావచ్చు, ఏదైనా ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. అది 10 మంది పెద్దలతోని వాళ్ళందరినీ కూడా వాళ్ళ సజెషన్స్ అయ్యి తీసుకొని అక్కడ ప్రొక్లైనర్తో ఏమన్నా పని చేయడమో డెవలప్మెంట్ కార్యక్రమం చేయడమో చేయాలి. కానీ ఏం చేశారు? ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా, వాళ్ళ ఫ్యామిలీలు బాధపడేలాగా 10 నిమిషాల్లో ఓ ప్రొక్లైనర్ తీసుకొచ్చారు, అక్కడ ఉన్న గోరీలన్నీ కొట్టిపడేశారు. ఇప్పుడు ఏమన్నా అక్కడ అభివృద్ధి చేశారా? లేదు. ఇంటూ మార్కులో ఒక రోడ్డు వేసి వదిలేశారు. దాన్ని మొక్కలు కావాలంటే క్లీన్ చేయొచ్చు కదా, లేకపోతే 10 మందిలో డిస్కస్ చేసి ఇలా చెయ్యాలని అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని పోయి, అది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. నిజంగా మేము చేద్దాం అనుకున్నాం, కానీ ఇలా కాదు. రాజమండ్రికి సంబంధించిన కైలాస్ భూమికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏదైనా బాడీ మనం పూడ్చిన తర్వాత 2 నెలల్లో డీకంపోజ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఆ బాడీని తీసి గోదావరిలో కలుపుతారు. ఇక్కడ మనకి ఆ అవకాశం లేదు. సో ఏం చేయాలన్నది ఫర్దర్గా ఆలోచిద్దాము, 10 మందిని కనుక్కుందాం అన్న దృష్టిలో మేమున్నాం. కానీ నిజంగా ఈ పాపం గ్యారంటీగా వాళ్ళకి తగులుతుంది. ప్రజల మనోభావాలను అయితేనేమి, వాళ్ళ కుటుంబ సభ్యుల వేదన అయితేనేమి, వాళ్ళ ఉసిరి అయితేనేమి నిజంగా వీళ్ళకి తగులుతుంది. ఆ విషయం అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకా బాలాజీ రోడ్లో మేము రోడ్డు వేసాం, డ్రైన్ మొన్న వేసినట్టున్నారు. అలాగే లాస్ట్ ఇయర్ స్టేట్ బ్యాంక్ ఇదిలో కల్వర్ట్ వేశారు. ఆ రెండిటికి కూడా మేము నిధులు కేటాయించినవి. కానీ మళ్ళీ వాళ్ళకి అవగాహన ఉండో పని తెలుసో ఏమో తెలియదు. ఇప్పటికే వ్యాపారస్తులకి వ్యాపారాలు లేకుండా పోయింది. ఇక పుండు మీద కారం చల్లినట్టు కరెక్ట్గా పండగ టైంలోనే కల్వర్ట్ వేయడం, జనాలు ఇబ్బంది పడు, కరెక్ట్గా పండగ టైంలోనే కాలం వేయడం. ఇంకా వ్యాపారాలకు కూడా చాలా మంచి చేశారు. ఇలా పనిచేసేవాళ్ళు అంటే ఉన్న వ్యాపారాలు కూడా జరగకుండా ఉండాలని ఇలా చేశారు. వాళ్ళకి ఎలా పోయినా ఎవరు ఎలా పోయినా అనవసరం. అలాగే ట్రాఫిక్ సమస్య మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ సమస్య ఎలా ఉందో మా టైంలో ఉంది. ఇప్పుడు జనం పెరిగారు, అదంతా ఓకే, కానీ ఒక మానిటరింగ్ అన్నది లేదు. ట్రాఫిక్ సమస్య తీర్చడం అన్నది లేదు. జనాలు ఎలా పడితే అలా రోడ్డు మీద ఆవులైతేనే, పందులైతేనే, కుక్కలైతేనే, మనుషులైతేనే ఇష్టం వచ్చినట్టు, అది దాని మీద కూడా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంక ఇవన్నీ పోతే మరో ముఖ్యమైన విషయం, అంటే ఇలా చెప్పాల్సిన దౌర్భాగ్యం నాకు వస్తుందని అనుకోలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఈ మధ్యనైతేనే, ఇదివరకు అయితేనే సోషల్ మీడియాలోని ఈ పాయింట్లలోని ఒక ప్రత్యేకమైన వర్గం, ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు అనమాట. ఇదే పని, ఏ పని పాట లేని వాళ్ళు చేసే పని అనమాట. తప్పుగా దుష్ప్రచారం చేయడం. అంటే చైర్మన్కి 4 ఓట్లు కూడా లేవు, ఆయనకి వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి
చైర్మన్ సీట్ ఇచ్చారు. చైర్పర్సన్ నేను, క్వశ్చన్ చేయాల్సింది నన్ను. నాకు 4 ఓట్లు కాదు 40,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను యాదవ్ సామాజిక వర్గానికి చెందినదాన్ని. తుని నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 40,000 మంది ఓట్లు ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఓపెన్గానే. అలాగే 4 ఓట్లు కూడా లేవని అన్నారు కదా మీరు నా భర్త బాలుని. ఇప్పుడు 11 నెలలు చైర్పర్సన్గా చేశారు నార్ల భువన సుందరి గారు. ఆవిడ ఏ సామాజిక వర్గం? నా భర్త సామాజిక వర్గం. ఆవిడకి 4 ఓట్లు కూడా లేవు, మరి ఎందుకు ఆవిడ చైర్పర్సన్ పదవి ఇచ్చారు? నాకు 40 ఓట్లు ఉన్నాయే, ఎవడో క్వశ్చన్ చేయడం ఏంటి? చైర్పర్సన్ 4 ఓట్లు కూడా లేవన్నారు, నాకు 40,000 ఓట్లు ఉన్నాయి. ఆవిడకి 4 ఓట్లు కూడా లేవు, కానీ ఎందుకు చైర్పర్సన్ పదవి ఇచ్చారు? ఎందుకో తెలుసా? పార్టీ రాకముందే, ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఆ కృతజ్ఞతనో వేరే వేరే కారణాల వల్ల ఆవిడకి 11 నెలలు చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఏ రాజులు ఉన్నారు, ఇంకాని బీసీ కులాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా. ఈ 4 ఓట్లు ఉన్న ఆవిడకి ఎందుకు ఇచ్చారు? ఇంకా ఓట్లు 1000 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అలాగే మాకు కూడా రాష్ట్ర పరిస్థితులను బట్టి, అప్పుడున్న రాజకీయ పరిణామాలను బట్టి, మేము పార్టీకి పనిచేసిన పనితీరును బట్టి, పెట్టించుకున్న కేసులు బట్టి, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తీరును బట్టి, మేము ఖర్చు పెట్టిన ఖర్చును బట్టి మాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగని దాడిశెట్టి రాజా గారికి చెప్పకుండా కానీ మేము ఆయనకు అనుసరణలోనే మేము ఉండడం జరిగింది. ఆయనకి చెప్పకుండా ఒక అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయలేదు. పార్టీకి కష్టపడే పనిచేసాము. కరోనాతో కలిపి 3 సంవత్సరాలు కూడా అభివృద్ధి పనులు మేము చేసామని నేను సంతృప్తికరంగానే ఆ 3 ఏళ్ళు ఉన్నానని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇన్ని పనులు చేసిన నాకు అంటే ప్రజలను అనడానికి లేదు. మాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే కౌన్సిల్ హాల్లో వాళ్ళు క్రింద సంవత్సరం మీరు అందరూ చూశారు లైవ్. కౌన్సిల్ హాల్లో మమ్మల్ని దుర్భాషలాడడం, అలాగే రోడ్డు మీద చైర్పర్సన్ అని చూడకుండా, కౌన్సిలర్ని చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా రౌడీ మొక్కలతో పరిగెట్టించడం, మా ఇంటికి రౌడీ మొక్కను పంపించడం, మా మీద దౌర్జన్యం చేయడం, నా భర్తను పోలీస్ స్టేషన్లో పెట్టడం, అక్కడికి వచ్చిన రాజాగారి మీద ఎగడం, ఇదంతా జనాలు మర్చిపోయినా మేము మర్చిపోలేము. జనాలు కూడా గుర్తుపెట్టుకుంటారు, టైం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు అంతే. అలాగే ఈ పని పాట లేని వాళ్ళు ఉన్నారు కదా టీ పాయింట్ల దగ్గర ఫేస్బుక్లోని, ఇక మీదట యాపి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి వాళ్ళ మీద పెట్టండి. కనీసం కొంచెం మంచి జరిగితే మీకు పని పాట ఉందనుకుంటాము. అలాగే మంచి జరిగితే నేను కూడా ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు కూడా ఆనందంగానే ఉంటుంది. నేను ఈ 3 ఏళ్ల పాలనలో మా దాడిశెట్టి రాజా గారు అలాగే ప్రజలు మా జగనన్న హయాంలో వాళ్ళు నమ్మి ఇచ్చినందుకు మేము సంతృప్తికరంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇక మీదట కూడా వాళ్ళు చెయ్యాలని, మాకన్నా ఎక్కువ చెయ్యాలని మేము అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూడా దాడిశెట్టి రాజా గారి పర్యవేక్షణలో ఆయన పూర్తి మద్దతుతో మేము చేయడం జరిగింది. ఇకపోతే రోడ్లు సుమారు 100కు పైగా రోడ్లు అయితేనేమి, కలవట్లు అయితేనేమి, అంటే కరోనా దృష్ట్యా నిధుల లభ్యత లేకపోయినా మనకున్న నిధులను బట్టి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ప్రతి వార్డులో కూడా సమస్య ఉన్న చోటల్లా కూడా ఆ సమస్యను తీర్చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తూ మేము రోడ్లు అయితేనే కలవట్లు అయితేనే వేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను 2019లోని ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు 1వ వార్డు, అంటే సాక్ష్యం ఎవరో అక్కర్లేదు, మీరే ఉంటారు, మీ పత్రికా విలేకరులు ఉంటారు. 2019లో అక్కడ కొండ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయా లేదా? ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడున్న కూటమి నాయకులైతేనే, మేము ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులైతేనే కొండెక్కి అక్కడ ఓట్లు అడిగే పరిస్థితి. అప్పుడు రాజాగారు ఇచ్చిన హామీ ప్రకారం అయితేనే మా దగ్గరికి మేము మా పాలకవర్గం రాగానే మా దగ్గరికి వచ్చి అర్జీలు పెట్టుకోవడం అయితేనే ఇదంతా పరిశీలించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నిజంగా అక్కడ రోడ్లు అవసరం ఉందని సుమారు 20 రోడ్లు ఓన్లీ 1వ వార్డులో వేయడం జరిగింది. ఇప్పుడు మీరు వెళ్తే దానికే సాక్ష్యం. 2019లో చూడండి, అలాగే ఇప్పుడు కాదు 2024 ముందు ఏవే రోడ్లు ఉన్నాయో మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అక్కడ ప్రజలు చెప్తారు, మీకు తెలుసు. అలాగే ఇంకా రెండోది, మన జనరల్ మార్కెట్లోని వెజిటబుల్ మార్కెట్, ఫిష్ మార్కెట్కి వెళ్ళే రోడ్డు
అంటే నేను 2005లో కౌన్సిలర్ కింద అయ్యాను. 2006లోనే ఎప్పుడో ఫిష్ మార్కెట్ సుమారు దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఉంటుంది. అప్పటి నుంచి రోడ్ లేదు అక్కడ. తుని టౌన్ అంతా ఫిష్ మార్కెట్కి వెళ్ళాలన్నా, మెయిన్ మార్కెట్ వెజిటబుల్ మార్కెట్ వెళ్ళాలన్నా అటు నుంచి వెళ్ళాలి. అక్కడ వ్యాపారస్తులు అయితేనే, అక్కడికి వెళ్ళి ప్రజలు అయితేనే బురదతో కంపుతో ఎంత ఇబ్బంది పడేవారు. మేము వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిగణలోకి తీసుకొని మేము ఆ రోడ్డు వేయడం జరిగింది. అది ఇప్పుడు అన్ని పార్టీల వారు తిరుగుతున్నారు ఆ రోడ్డు మీద. అక్కడ ఉన్న షాపుల వాళ్ళని అడిగినా ఆ రోడ్డు ఎవరు వేసారని అడిగితే పలానా వాళ్ళు ఆయాంలో వేసారని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. నేను గర్వంగా చెప్పుకుంటాను మేమే వేసాను. ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటారంటే మేము 100 రోడ్డు కింద అక్కడ మేము ఓపెన్ చేసింది కూడా ఆ రోడ్డునే. 100 రోడ్డు అని ఆ రోడ్డుని మేము ఓపెన్ చేసాం. అందుకే నేను గర్వంగా చెప్పుకున్నాను. అలాగే పేడర్ రోడ్డు శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు అంటే ముందు పాలకవర్గం వాళ్ళు డివైడర్లు పెట్టేసి వచ్చి జనాలకి అలాగే వ్యాపారస్తులకి ఇబ్బంది కలిపి పరిష్కార మార్గం చూడలేదు. కానీ అక్కడ రోడ్డు వేయాలన్న మటుకు లేదు. ఎందుకంటే నాకు ఎలా తెలిసిందంటే అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు అన్నారు, అమ్మ బుల్బాబు గారి టైంలో ఈ రోడ్డు శంకుస్థాపన చేసేసారు, మళ్ళీ మీరు వేస్తున్నారా అంటే ఇంతకాలం ఏమైపోయింది? ఇప్పటి వరకు ఆ రోడ్డు వేయాలని మీకు లేదు. అలాగే గడ్డి బజార్లో, ఆ గడ్డి బజార్లో మున్సిపాలిటీకి కానీ రాష్ట్రానికి కానీ బోల్డ్ ఆదాయం వస్తుంది. అలాంటిది అక్కడ ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితుల్లో ముందు పాలకవర్గం అయితేనే, ముందు గవర్నమెంట్ అయితేనే, మాకన్నా ముందు గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు, మా పాలకవర్గం రాకముందు పాలకవర్గం అక్కడ ఒక రోడ్డు వేయచ్చు కదా. మున్సిపాలిటీకి బోల్డ్ ఆదాయం వస్తుంది. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది లేదు. ఆ ఇబ్బంది తెలుసుకొని మేము అక్కడ రోడ్డు వేయడం జరిగింది. అలాగే మార్కండరాజుపేట మెయిన్ రోడ్ అయితేనే 7, 8, 9, 10 వార్డులకు సంబంధించి అయితే అక్కడ 3 రోడ్ జంక్షన్ ఉంటుంది కాంప్లెక్స్కి వెళ్ళి దారిలోని. అక్కడ రోడ్డు వర్షం వస్తే వరద వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడ 3 రోడ్ల జంక్షన్లో ఆ రోడ్డుని ఎత్తి చేసి కాంప్లెక్స్ వరకు రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంకా మరీ కామెడీగా ఏంటంటే మన ఉప్పరగూడెంలోని వాటర్ ట్యాంక్ అంటే అక్కడ కూడా రోడ్డు ఉండేది కాదు. ప్రజలు ఇబ్బంది పడేవారు. పిల్లలు స్కూల్కి రావాలన్నా, జనాలు మార్కెట్కి రావాలన్నా, అక్కడి నుంచి జనాలు బయటికి పనుల్లోకి రావాలన్నా అక్కడ బురదగా రోడ్డు ఉండేది. అలాంటిది అక్కడి నుంచి అది అతి పెద్ద రోడ్డు వేయడం జరిగింది. దానికి ఇంటర్లింక్ ఉప్పరగూడెం అయితేనే రామకృష్ణాపురం సంబంధించి ఇంటర్లింక్ రోడ్లన్నీ కూడా 1, 2 ఉన్న మిగతా రోడ్లన్నీ కూడా ఇంటర్లింక్ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఉప్పరగూడెంలో అక్కడ ప్రజల అవసరాలను బట్టి ఒక వాటర్ ట్యాంక్ ఉండాలని అక్కడ ప్రజలు రాజాగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన సొంత నిధులతో ఇక్కడ ప్రజలకు అవసరం ఉంది, ముందు అర్జెంటుగా వర్క్ స్టార్ట్ చేయాలి, మీ ఆఫీస్ ప్రాసెస్ తర్వాత చూసుకోండి, వర్క్ స్టార్ట్ చేసండి అని ఆయన సొంత నిధులతో అక్కడ వాటర్ ట్యాంక్ అన్నది కట్టడానికి ప్రారంభించారు. మేము వెళ్ళి శంకుస్థాపన చేసాం. సగం అయింది. మిగతా సగం ఎలక్షన్ అయిన తర్వాత పూర్తి చేశారు. వాళ్ళ పేర్లు పెట్టుకొని అంటే ఎంత కామెడీ అంటే ఆయన ఇచ్చిన నిధులతో స్టార్ట్ చేసిన పనిని, మేము నిధులు కేటాయించిన వాటర్ ట్యాంక్ని వాళ్ళ పేరు చెప్పుకొని మేము కట్టామని స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఎమ్మెల్యే గారికి తెలియదు కానీ మిస్లీడ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు కదా ఎవరు ఏం చేశారన్నది ఇక్కడ ఉన్న నాయకులకు తెలుసు. అలాగే ఇకపోతే పూడికి తీతలు, మీరు అందరూ కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు షాదీఖానా దగ్గర ఉన్న మెయిన్ కాలువ చూసి వెళ్ళండి. 1 గంట వర్షం పడితే రోడ్లు కాదు ఇల్లు మునిగిపోతాయి. మేము 3 సంవత్సరాలు కూడా మెయిన్ కాలువలు అయితేనేమి, చిన్న కాలువలు అయితేనేమి అట్టడు స్థాయి వరకు పూడికలు తీసి వర్షాకాలం జనాలకి ఇబ్బంది రాకుండా ఉండాలని ఏప్రిల్, మే నెలలోనే పనులు స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి 2 ఏళ్ళ నుంచి పూడికన్నా తీయలేదు. పేపర్ల మీద పెట్టారు, అవి అకౌంట్లో డబ్బులు పడిపోయాయి కానీ పూడికి తీత అన్నది లేదు. ఎగ్జాంపుల్ మీకే తెలుస్తుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఆ ముందు ఎలా ఉంది, మీకు ఫోటోలు అంటే మీరు అవి చూసుకుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే అవి పేపర్లో పెట్టి వాళ్ళు తినేయడానికే కానీ కనీసం ప్రజలకి ఏమన్నా చేద్దామన్న చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు ఈరోజు ఇప్పటికిప్పుడు వెళ్ళి షాదీఖానా పక్కన ఉన్న కాలువ చూస్తే మీకే తెలుస్తుంది. అంటే ఈ టైంకి సగం రావాల్సిన కాలువ పూర్తిగా నిండిపోయి రోడ్డు మీద వాటర్ పారుతుంది. మీకే తెలుస్తుంది ఇప్పుడు వెళ్తేనే. అలాగే పోతే మా హయాంలో అంటే ఇప్పుడు నేషనల్లో బ్రెజిల్కి వెళ్తున్నాడు ఆ కుర్రోడు. రైతునే